తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తామని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి 6 గ్యారంటీలు తుంగలో తొక్కి 7వ గ్యారంటీ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో అందరూ కూడా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఇది ప్రజాపాలన, ఈ పాలనలో అరెస్టులున్నాయి అని చెప్పారు. మరి ఈరోజు జరుగుతుంది ఏంది? పై అధికారులు మాకేదో చెప్పిండ్రు, పై నాయకులు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి డైరెక్షన్ వస్తూ ఉంది, శివధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు మేము ఏదైనా చేస్తాం అనుకుంటే మాత్రం భవిష్యత్తులో మీకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రం చూస్తా ఉన్నాం మనం ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేస్తే ఈరోజు ఏ రకమైన పనిష్మెంట్ జరుగుతుందో చూస్తా ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పై అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం కూడా. నిన్న చూసినాం మేము కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు సెక్రటరీలో ఉండి రోజంతా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వివరిస్తా ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎఫ్ఐఆర్లు తయారైతుంది పోలీస్ స్టేషన్లో కావాలి, న్యాయం చట్టం పోలీస్ స్టేషన్లో ఉండాలి. కానీ గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ తయారవుతా ఉన్నాయి. గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి ఎఫ్ఐఆర్ తయారై పోలీసుల జేబులోకి వస్తే పోలీసులు వాటిని అమలు చేస్తా ఉన్నాయి. మంచి పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా ప్రభుత్వాలు చూసినాం గత 25 సంవత్సరాలుగా, చాలా మంది అధికారులను చూసినాం, చాలా ప్రజాప్రతినిధులను చూసినాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తూ, ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ ఎవరైనా సరే, వారు ఏ స్థాయి వారైనా సరే తప్పకుండా రాబోయే ప్రభుత్వం మాదే. అధికారులారా ఒకసారి గుర్తుపెట్టుకొని, ఇందాక నేను చెప్పినట్టు శివధర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టుగా, ఈ ప్రభుత్వ పెద్దలుగా ఆడిచ్చినట్టుగా పోలీసు వ్యవస్థ కూడా చూస్తా ఉంది. కాబట్టి ఇది మంచి పద్ధతి అని చెప్పి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.